ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా మనం బలపరచబడుతున్నాం. ఎంతో దేవుడు తన మాటల ద్వారా నూతనమైన కృపను మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కూడా దేవుని మాటలు ధ్యానిద్దామా? చక్కగా మరి ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిస్తూ ఆయన చేతులకు మన జీవితాలను అప్పగిద్దాం. ప్రభువే అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించబోతూ ఉన్నారు. మరి విశేషకరమైన ఆయన మాటలు యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. మీకు సమాధానము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. అవును, మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆమెను చెప్పండి. ఎస్, ప్రభు చక్కగా ఈ మాటలు తన శిష్యులతో మాట్లాడుతున్నారండి. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ పైన మరి చాలా భయంకరమైన రీతిలో మరి మరణించి, సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులు ఎంతగానో భయంతో ఉన్నారండి. మరి చాలా భయముతో మరి ఉన్నప్పుడు దేవుడే మరి చాలా మరి వారి నిరాశలతో, చాలా వేదనతో, యూదుల భయముతో మరి తలుపులు మూసుకొని ఒక చోట ఉన్నప్పుడు యేసుక్రీస్తు మరి ప్రభు వారు ప్రత్యక్షమే తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నారు. మీకు సమాధానము కలుగునుగాక. చాలా నిరాశలో మరి చాలా భయముతో ఉన్న సమయంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎస్, ఈ మాటలు ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. చక్కని మాటలండి. మీకు సమాధానం కలుగునుగాక. మనము కూడా చాలా భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, భయము, నిరాశ, దుఃఖము, వేదన ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదండి. మరి మన జీవితంలో మన పరిస్థితులు ఏమైపోతాయా అన్నట్లుగా ఉంటాయి. మన జీవితాల్లో కూడా మూయబడిన తలుపులు ఎన్నో ఉంటూ ఉంటాయి. వాటన్నిటికీ ప్రభువే సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నారు. సమాధానం కలుగునుగాక అని తన శిష్యులతో ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నిరాశలో, దుఃఖముతో, బాధతో, భయంకరమైన పోరాటాల మధ్యలో మరి ఏమైపోతాయా పరిస్థితులు అన్నట్లుగా నీ జీవితం ఉందేమో. ప్రభు అన్నారు, సమాధానం కలుగునుగాక. మీకు సమాధానం కలుగునుగాక. ప్రతి విషయంలో ప్రభువే అద్భుతాన్ని చేయబోతూ ఉన్నారు. ఆయన ఇదిగో నిన్ను గొప్ప చేయడానికి, నీ జీవితంలో ఇదో నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, ప్రతి ఒక్క కార్యము చేయడానికి ఆయన మరి మన అందరి మధ్యలో ఆయన కార్యాలు జరిగించబోతున్నారండి. అసమాధానంతో, సమాధానకరము లేని పరిస్థితులలో నీ కుటుంబంలో ఎంతో వేదన, బాధ, దుఃఖం ఇది చూస్తున్నావు అనుకుంటా. అవి ఏవైనా ప్రభు అద్భుతమైన రీతిలో సమాధానాన్ని కలగ చేయబోతున్నారు. ధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభు మాటలు పట్టుకుందాం. ఏ విషయాల్లో ఆయన కృప చూపించబోతున్నారు. ప్రభు పైన సంపూర్ణంగా ఆధారపడదామండి. ప్రభుని ఆశ్రయించినప్పుడు, ఆయన పైన ఆధారపడినప్పుడు, ఆయన ఆనుకున్నప్పుడు నిశ్చయముగా ప్రభు కృప చూపించే దేవుడిగా ఉన్నారు. మరి ఆయన సమాధానం కలగచేసి మన జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నారు. పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇవి భయంకరమైన పరిస్థితులలో ఇవి మీరు చూస్తూ ఉండొచ్చు. భయంకరమైన పోరాటాల మధ్యలో మీరు ఉండొచ్చు. ప్రభు అంటున్నారు, సమాధానము కలుగునుగాక. ఆమెను చెప్పండి. ప్రార్థిద్దాం. ప్రభు కృప చూపించబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ అద్భుతకరమైన మీ మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం. మీకు సమాధానం కలుగునుగాక అనే ఈ మాటలు అయ్యా, ఇదిగోండి మమ్మల్ని ఎంతగానో బలముగా నడిపిస్తున్న, ఎక్కడ కూడా ఎవరి వైపు చూడకుండా మీ వైపు చూసిన కృప చూపించండి. సంపూర్ణంగా మీ పైన ఆధారపడ్డ కృప చూపించండి. అయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఏ నిరుత్సాహము, బాధ, ఇబ్బంది, భయముతో పోరాటాల మధ్యలో ఉన్నారో అయ్యా, ఇదిగోండి బిడ్డల జీవితాల్లో అద్భుతాన్ని మీరు జరిగించండి. కృప కలుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభ, మూయబడిన తలుపులు ఏవైతే ప్రభ ఇదిగోండి అందరి జీవితాల్లో ఉన్నాయో వాటి విషయాల్లో కార్యము జరిగించండి. మూయబడిన ద్వారాలు, తలుపులు తెరవబడును గాక. సహాయం చేయండి, కృప చూపించండి. అలానే ఉదయకాల సమయంలో చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అయా, నెమ్మది, సమాధానం, సంతోషాన్ని దయచండి.
ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వారికి ప్రత్యేకమైన దీవెనలను అయ్యా మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, అయ్యా ఇదిగోండి గర్భఫలము లేక, అనేకమైన బంధకాలు, కోర్టు సమస్యలు, ఆయా ఇరుకులు, ఆయా ల్యాండ్ ఇష్యూస్, ఏ విషయాల్లో ఏ పోరాటముతో ఉన్న విడుదల కలుగును గాక, క్షేమాన్ని కలగ చేస్తూ అభివృద్ధిలోనికి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయుడును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఖమ్మం మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఖమ్మంలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధన కొరకు మరి జూన్ నెలలో మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా, ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చేసిందండి. జూన్ 16వ తారీఖు ఉదయం 9 గంటలకు శ్రీ రామకృష్ణ ఫంక్షన్ హాల్లో బలమైన ఉజ్జీవమైన ఆరాధన జరగబోతుంది. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా రండి. ఆధ్యాత్మికంగా ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నారు. పరిస్థితిని బట్టి ఆగిపోతున్నారు అనుకుంటా, కానీ దేవుడు ఈ ఆరాధన ద్వారా, ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా తిరిగి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. భారం కలిగి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలానే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. తప్పకుండా పాల్గొనండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానముతో మన ఆత్మీయ జీవితాలను ప్రభు కదిలించబోతున్నారు. అనేక మందిగా మరి తరలిరండి. అనేకులకి సమాచారం తెలియచేయండి. మర్చిపోకండి. జూన్ 16వ తారీఖు ఉదయం 9 గంటలకు శ్రీ రామకృష్ణ ఫంక్షన్ హాల్, ఖమ్మం. ప్రైజ్ ది లార్డ్.